ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? ఆక్టేట్ మీన్స్ 8 అండ్ ఇట్ ఈస్ ఎ రూల్ నాట్ లా. ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆక్టేట్ రూల్ ఏమని చెప్తుందంటే, మనకు ఇది మధ్యలో న్యూక్లియస్ అనుకోండి, చుట్టూ ఏముంటాయి, న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. మనకి ఇట్లా నంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. ఇట్లా షెల్స్ ఉన్నప్పుడు దాంట్లో ఇప్పుడు నియాన్లో మనకి 2 షెల్సే ఉంటాయి, సోడియంలో 3 షెల్స్ ఉంటాయి, ఆర్గాన్లో 3 షెల్స్ ఉంటాయి. అట్లా ఒక్కో దాంట్లో నంబర్ ఆఫ్ షెల్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక పర్టికులర్ యాటమ్ని తీసుకున్నప్పుడు ఆ లాస్ట్ షెల్లో చెప్తున్నాను, లాస్ట్ షెల్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న దాంట్లో లాస్ట్ షెల్ ఇది, అదే థర్డ్ షెల్, అండ్ సెకండ్ షెల్ ఇది ఫస్ట్ షెల్. న్యూక్లియస్ నుంచి లాస్ట్ ఉన్న షెల్, దూరంగా ఉండే షెల్ని వ్యాలెన్స్ షెల్ అంటాము. ఈ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఈక్వల్ టు 8 వస్తే అప్పుడు అది ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతున్నట్టు అండ్ అది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. దాని కన్ఫిగరేషన్ ఏంటి? సోడియం అటామిక్ నెంబర్ 11 అండ్ దాని కన్ఫిగరేషన్ వచ్చేసేసి 1s2 2s2 2p6 3s1. ఇప్పుడు దీంట్లో వ్యాలెన్స్ షెల్ ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, అంతేనా? 1s2 ఏమో ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఇప్పుడు వ్యాలెన్స్ షెల్ ఇది 3s1. థర్డ్ షెల్ అనేది మనకు వ్యాలెన్స్ షెల్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో? 1 ఎలక్ట్రాన్ ఉంది. సో మనకి వ్యాలెన్సీ ఎంత? 1. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి దీని వ్యాలెన్సీ 1. సో ఇది ఇప్పుడు స్టేబులా అంటే నో, ఇది స్టేబుల్ కాదు. సో ఇది స్టేబుల్ కావాలంటే లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు థర్డ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే మనకు ఎన్ని కావాలి? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనకి ఇంకా 7 ఎలక్ట్రాన్స్ కావాలి. 7 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడం ఈజీనా, అప్పు తీసుకోవడం? లేదంటే ఈ 1 ఎలక్ట్రాన్ని తీసేస్తే ఏమవుతుంది? మనకు ఈ 1 ఎలక్ట్రాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఈ షెల్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది? 2s2 2p6 అవుతుంది, అంతే కదా? ఇక్కడ 3s1 ఉండే, దాంట్లో నుంచి ఎలక్ట్రాన్ని తీసేసినప్పుడు ఏమవుతుంది? 2s2 2p6 వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 2 + 6 ఎంత? 8, అంతేనా? సో ఎన్ని అయినాయి? 8 అయినాయి. అంటే ఏమిది? స్టేబుల్ అయింది. నేను డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, చూడండి. ఇది న్యూక్లియస్ లోపల ఉండే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ మనకి కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ ఏం కావు, బాండింగ్లో. సరే, ఇప్పుడు సోడియం 11 కాబట్టి ఎన్ని షెల్స్ ఉంటాయి? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఎన్ని ఉన్నాయి మనకు? 3 షెల్స్ ఉన్నాయి. 3 షెల్స్లో ఫస్ట్ షెల్లో మనకి 1s2 అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే అన్ని ఎలక్ట్రాన్స్ని వేసి అంత మెస్సీగా చేయకుండా డయాగ్రామ్ని ఊరికే సింపుల్గా నంబర్ రాస్తా అంతే. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ అయినాయి. సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్. ఇడికి నియాన్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ ఎలక్ట్రాన్ అనేది సోడియంలో ఎక్కడికి వస్తుంది? థర్డ్ షెల్లోకి వస్తుంది. లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది థర్డ్ షెల్లోకి వస్తుంది. సో 1s2 2s2 2p6 అండ్ 3s1. ఇప్పుడు ఇది స్టేబుల్గా కావాలంటే మనం ఏం చేయాలి? దీనికి
ప్లస్ 7 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. అప్పుడు థర్డ్ షెల్లో ఎన్ని అయితే 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. కానీ మనం ఈ పని చెయ్యం. ఎవరిస్తారబ్బా మనకు అప్పు అంతోటు? ఎవరు ఇయ్యరు మనకి. 7 ఎలక్ట్రాన్స్ అప్పు తీసుకోవడం కన్నా ఒక ఎలక్ట్రాన్ని తీసేయడం మేలు. కాబట్టి నేను ఈ థర్డ్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ని తీసేసిన. ఎలక్ట్రాన్ తీసేస్తే ఇంకా షెల్తో మనకేం పని? తీసేస్తాం. ఈ షెల్ పోయింది. అప్పుడు ఏమైంది? ఇదే లాస్ట్ షెల్. సెకండ్ షెల్ ఈజ్ ద లాస్ట్ షెల్ నౌ. ఇప్పుడు 1s2 2p6 2s2 2p6 మిగిలింది. సో ఇప్పుడు నేను నీట్గా రాస్తాను పక్కన చూడండి. సోడియం అనేది Na+ లాగా అయింది. అర్థమైందా? Na++1 ఎలక్ట్రాన్ని వదిలేసేసింది. ఫస్ట్ సోడియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండిండే? 11 ఎలక్ట్రాన్స్ ఉండిండే. కానీ ఇదేమైంది? ఇచ్చేసేసి 10 ఎలక్ట్రాన్స్ వేసుకుంది. కౌంట్ చేసుకోండి కావాలంటే మీరు. దీంట్లో 1s2లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ దీంట్లో 8 ఎలక్ట్రాన్స్, టోటల్ 10. సో వ్యాలెన్స్ షెల్లో 10 అయినాయి కాబట్టి ఇది స్టేబుల్. అర్థమైందా? ఇట్లా స్టెబిలిటీ కోసం అని చెప్పేసి ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతూ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం వల్ల సోడియం అనేది స్టేబుల్ అయింది. అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు క్లోరిన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు క్లోరిన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. క్లోరిన్, అరే యార్, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. సో 17 దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తున్నా. 1s2 2s2 2p6 3s2 3p. జాగ్రత్తగా రాయాలి. ఎన్నైనా కౌంట్ చేయండి. 1s2 పైన 2 2 4 6 10 12 ఎన్ని మిగిలినాయి? 5 మిగిలినాయి కాబట్టి 5. సో ద లాస్ట్ కన్ఫిగరేషన్ ఏమి? దీన్ని బ్యాలెన్స్ కన్ఫిగరేషన్ 3s2 3p5. సో బ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. దీంట్లో మనకు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమో 7, వ్యాలెన్సీ ఏమో 1. అర్థమైందా? వ్యాలెన్సీ 1. సో ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు క్లోరిన్ ఏం చేస్తుంది? అఫ్ కోర్స్ ఇది ఈజీనే. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇప్పుడు క్లోరిన్ ఏం చేస్తుంది? ఇందాకలాగా సోడియం లాగా ఈ 7 ఎలక్ట్రాన్ని తీసేస్తే అప్పుడు దీనికి స్టెబిలిటీ వస్తుంది. ఆ పని చేస్తుందా? లేదంటే దీంట్లో ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, +1 చేసుకుంటుందా? లేదంటే -7 చేస్తుందా? క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని తీసుకోవడం ఈజీ. ఆల్రెడీ 7 ఉన్నాయి థర్డ్ షెల్లో. ఇంకొక 1 ఎలక్ట్రాన్ని తీసేసుకుంటే అయిపోయాయి కదా. టోటల్ 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఇది 1 ఎలక్ట్రాన్ని తీసేసుకొని టోటల్ 8 ఎలక్ట్రాన్స్ వేసుకుంటుంది లాస్ట్ షెల్లో. దట్ ఈస్ థర్డ్ షెల్. అర్థమైందా? ఇప్పుడు వెయిట్, డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇది కూడా క్లోరిన్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అండ్ 3s2 3p5 కదా. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఇది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లోనేమో 8 ఎలక్ట్రాన్స్. అండ్ లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మనకి 7 ఉన్నాయి, అంతే కదా. కన్ఫిగరేషన్ చూస్తున్నారు కదా ఏముంది? 1s2 2s2
2p6 3s2 3p5 ఉండిండే అంతేనా, 3p5 ఉండిండే. ఈ లాస్ట్ 7 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ వేసినాను. అండ్ 1s2 2s2 2p6 లోపల 10 ఎలక్ట్రాన్స్ సరిపోయింది కదా. ఇప్పుడు క్లోరిన్ అనేది 7 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడం కంటే కూడా 1 ఎలక్ట్రాన్ని తీసుకోవడం మేలు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఇట్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ టు అటైన్ స్టెబిలిటీ. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ని తీసుకొని ఏమవుతుంది, Cl మైనస్ లాగా అవుతుంది అంతేనా. క్లోరిన్లో ఫస్ట్ 17 ఎలక్ట్రాన్స్ ఉండే టోటల్, 1 ఎలక్ట్రాన్ని తీసుకోయింది కాబట్టి ఈక్వల్ టు Cl మైనస్ అంటే టోటల్ 18 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో 18 అని కాదు స్టేబుల్, లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి స్టేబుల్. అర్థమైందా? ఇది ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతుంది. తర్వాత ఆక్టేట్ రూల్ని ఫాలో కాకున్నప్పటికీ స్టేబుల్గా ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి, హీలియం. మనందరికీ తెలుసు, స్కూల్లో నుంచి చదువుతూనే ఉన్నాం దీని గురించి. హీలియం ఈజీ కన్ఫిగరేషన్ కదా, చాలా 1s2 సింపుల్. ఇప్పుడు హీలియంలో డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఒకటే షెల్లే ఉంది, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది ఆక్టేట్ రూల్ ప్రకారం మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి లాస్ట్ షెల్లో. అది ఫస్ట్ షెల్ కాబట్టి కానివ్వండి, సెకండ్ షెల్, థర్డ్ షెల్, సో అని ఏ షెల్ అయినా కానివ్వండి. కానీ లాస్ట్ షెల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇప్పుడు హీలియంలో మనకు ఉండేది ఒకే షెల్లే. సో ఫస్ట్ షెల్ అదే, లాస్ట్ షెల్ అదే. కానీ ఫస్ట్ షెల్లో దీని కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అంతేనా. ఫస్ట్ షెల్లో మనకు ఒకే సబ్ షెల్ ఉంటుంది, దట్ ఈస్ ద ఎస్ సబ్ షెల్. సో దీని కెపాసిటీ అనేది మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో ఇది హీలియం అనేది ఒక ఎక్సెప్షనల్ కేస్ అనమాట. హీలియం అనేది హీలియం అనేది ఎక్సెప్షనల్ కేస్. దీని ప్రకారం ఏమని చెప్తుందంటే, ఏ ఎలిమెంట్లో అయితే సింగిల్ సబ్షెల్ ఉండి, అంటే ఫస్ట్ సబ్షెల్ ఒకే షెల్ ఉండి దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది స్టేబుల్. ఇంకా ఉన్నది అట్లాంటిది ఒకటి, అది హీలియం. సో హీలియం కూడా స్టేబుల్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ నోబుల్ గ్యాస్. స్టార్టింగ్లో ఫస్ట్ ఉండేది ఇదే మనకి నోబుల్ గ్యాస్. హీలియం తర్వాత ఆర్గాన్ కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఆక్టేట్ రూల్. ఆక్టేట్ రూల్ని బేస్ చేసుకొని మనకు కెమికల్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అయానిక్ ఆర్ కోవాలెంట్, ఇవన్నీ ఆక్టేట్ రూల్ని బేస్ చేసుకునే బాండ్ ఫామ్ అవుతాయి. ఈ వీడియోలో నేను ఆక్టేట్ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.